హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోనసీమ కోడళ్ళు. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ వచ్చేసి 4:30 అవుతుంది. నేను మార్నింగ్ పూజ చేసుకోలేదు. ఇప్పుడు పూజ చేసుకుందామని నేను హెడ్ బాత్ కూడా చేశాను. జస్ట్ ఇప్పుడే వచ్చాను. పిల్లలు వచ్చేసి టైం అయిపోయింది. నేను ఈవినింగ్ రొటీన్ వాళ్ళు షూట్ చేద్దాం అనుకుంటున్నా. మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఎందుకు ఏంటనేది నేను తర్వాత చెప్తాను. కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి మనం రెడీ అవుదాం. అలాగే పిల్లలకి నేను ఏం పెట్టాను, ఈవినింగ్ నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను, ఇంట్లో ఏమేమి జరుగుతుంది అనేది జస్ట్ మీతో ఒక వీడియో షేర్ చేసుకుందామని. నెక్స్ట్ ఏం జరుగుతుందని చూద్దాం. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి, స్కిప్ చేయొద్దు. కంటిన్యూ ద వ్లాగ్. సో నేను రెడీ అవ్వాక పిల్లలకి కొంచెం ప్యాంపర్ చేసేస్తే తర్వాత నేను ఎంత పని చేసుకున్నా నాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి పాలు అవి ఇచ్చేసి కొంచెం స్నాక్స్ అవి తినిపించేసాను. టైం అయితే 5:10 అయింది. ఇంకా నా పని స్టార్ట్. మార్నింగ్ నుంచే వర్షం రావడం వల్ల నేను వాషింగ్ మిషన్ అయితే వేయలేదు. సో కొంచెం వాషింగ్ మిషన్ వేస్తాను. మళ్ళీ కాలు చేతులు కడిగేసుకున్నాను. యాక్చువల్గా అయితే స్నానం చేసి ఇంకా అవేం ముట్టుకోను. మళ్ళీ ఇంకా గడప పూజ చేసుకున్నాను. రోజు పెడతాను, నేను డైలీ గడప పూజ చేస్తాను. వారానికి 2 సార్లు 3 సార్లు అని ఏమీ లేదు. యాక్చువల్గా ఒక మంగళవారం బుధవారం తప్ప మిగతావన్నీ వారాలే నాకు. డైలీ నేను గడప పూజ చేస్తాను. ఆల్రెడీ పసుపు కుంకుమ అన్నీ ఉన్నాయి కాబట్టి ముందు తడి క్లాత్ పెట్టేసి క్లీన్ చేసేసి కొంచెం వాటర్ వేసి క్లీన్ చేస్తాను. మొత్తం వాటర్ వేసి క్లీన్ చేయాలంటే ఆల్రెడీ ముందే నేను కడిగేసుకున్న వల్ల మొత్తం అదంతా మళ్ళీ వాటర్ చిరాగ్గా అయిపోతుంది. కాబట్టి ముందు నేను తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసేసాను. అది మంచి క్లాతే, ఓన్లీ గడప క్లీన్ చేయడానికే నేను పెట్టుకున్నాను ఆ క్లాత్. సపరేట్గా నేను స్టిచ్ చేసుకున్నాను. ఇంకా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మనం పిండి ముగ్గేసుకుంటాం కదా, అలాగే ఫ్లవర్స్ పెట్టి డెకరేషన్ చేసుకున్నా. డైలీ చేసుకునేదే. ఆల్రెడీ నేను లక్షవారం మా వారు చేస్తారు వారం, కాబట్టి నేను అలా పూజ ఆల్రెడీ చేసింది. చేసుకున్నాక బయట మళ్ళీ తులసమ్మకు కూడా చేస్తాను. ఈలోపు పిల్లలు అయితే కాసేపు ఆడుకున్నారు. మా వారైతే లేరు, ఆయన డ్యూటీకి ఇంకా రాలేదు. డ్యూటీకి వెళ్ళి ఆయన వచ్చాక మళ్ళీ పిల్లల్ని కాసేపు చూసుకుంటారు. ఈలోపు నా పని అంతా అయిపోతుంది. ఇంకా నేను పప్పు కూడా నానబెట్టాను టిఫిన్స్కి, అది కూడా ఆ పని కూడా ఉంది. ఈ పనులు చేసుకుంటూనే మళ్ళీ ఆ పని కూడా చేసుకోవాలి. డైలీ తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకుంటాను. యాక్చువల్గా ఇది వరకు లేదు, ఇప్పుడే పెట్టుకున్నాను నేను తులసమ్మ. చాలా ఇష్టం నాకు తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడం అది ఇది. కాకపోతే అత్తయ్య గారు వాళ్ళకి ఆనవాయితీ లేదని నేను చాలాసార్లు పెట్టుకోలేదు. తర్వాత గుళ్ళో పంతులు గారిని అవి అడిగాక అలా ఏం లేదమ్మా, డైలీ చేసే మీకు ఒప్పుకుంటే పెట్టుకోవచ్చు అని అన్నప్పుడు సరే అని నేను పెట్టుకుందాం డెసిషన్ తీసుకుని పెట్టుకున్నాను మాఘమాసంలో. అప్పటి నుంచి ఇంకా డైలీ పూజ చేసుకుంటాను.
మనకి నెలసరి వచ్చినప్పుడు తప్ప. ఇలా అయితే నేను చేసుకున్నాను. యాక్చువల్గా వాన రావడం వల్ల మొత్తం అంతా తడిగానే ఉంది. నెక్స్ట్ ఇంకా గ్రైండర్లో కూడా పిండి వేసేసాను. పప్పు వేసి ఓ పక్కకి పప్పు చూసుకుంటూ ఇంకో పక్క నూక పిండి ఓ పక్కన పెట్టుకుంటే కలపడానికి ఈజీగా ఉంటుందని నూకైతే పిండుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా దోశలకు కూడా బియ్యం నానబెట్టాను. దోశలు బియ్యం కూడా ఆడాలి. అవి నేను మార్నింగే నానబెట్టేసాను. ఆఫ్టర్నూన్ అంటే నేను నానబెట్టడానికి 12 అలా అవ్వింది. ఆ టైం నానేసాను. ఈవినింగ్కి బాగా నానింది. నేను ఎప్పుడైతే పప్పు వేస్తానో అప్పుడు ఇడ్లీ నూక కూడా నానబెట్టేస్తాను. ఇడ్లీలు చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు 1 గంట ముందు, హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే కొంచెం ఇడ్లీ గట్టిగా వస్తుంది. ఇలా నానబెట్టడం వల్ల బాగా ఇడ్లీ సాఫ్ట్గా ఉంటాయి. ఈసారి అలా ట్రై చేయండి. ఇది అందరికీ తెలుసుంటే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళకైతే చెప్తున్నా. అండ్ నెక్స్ట్ పప్పు కూడా నూక కూడా పిండేసాను. ఈలోపు పిల్లలు ఆకలి అంటున్నారు. ఇంకా మా ఇద్దరు పిల్లలు అంటే చెప్పనక్కర్లేదు. ముందు వాళ్ళని కూడా చూసుకోవాలి కదా, అందుకే ముందు వాళ్ళని ప్యాంపర్ చేశాను. నెక్స్ట్ ఇంకా పప్పు దోసపిండి వేసేసాను. దోసపిండి, ఇడ్లీ పిండి రెండు ఎప్పుడు ఒకసారి వేస్తాను. ఒక్కొక్కసారి నేను గారెల పిండి కూడా వేస్తాను. కొంచెం పప్పు యాడ్ చేసి కొంచెం ఎక్కువ పప్పు నానబెట్టి, ఎందుకంటే 3 ఉంటే ఏమో ఏ టైంలో ఏదైనా నచ్చినట్టు వేసుకోవచ్చు కదా, ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేస్తాను. గారెల పిండి కూడా, కానీ గారెలు వేసే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంక ఓన్లీ దోసపిండికి ఇడ్లీ పిండికే వేసాను. అది మిక్సీ పట్టేశాక నైట్ ఇంకా మాకైతే ఇంకా ఇది నానబెట్టింది అయితే వెంటనే బాగోదు కదా, కొంచెం పులిస్తేనే బాగుంటుంది, పులియబెడితేనే. అది నెక్స్ట్ డేకి వేసుకుందామని ఇంక మేము చపాతీ చేసుకుందాం అనుకున్నాం. ఆయన ఇంకా రాలేదు కదా, కాల్ చేసి అడిగితే వద్దు నాకు చపాతీ కావాలి అన్నారు. ఎందుకంటే ఆయన కొంచెం డైట్ చేస్తారు, రైస్ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఆయనకి డైలీ మ్యాక్సిమం రైస్ ఉండదు, నేనే తింటాను నార్మల్. అప్పుడు నాకు వారాలు అయితే నేను టిఫిన్ చేసేస్తా, చపాతీ తినేస్తా. పిల్లలకైతే డైలీ రైస్, వాళ్ళకి ఏది అడిగితే అది. వీలైతే కర్డ్ రైస్, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళకి నేను ప్రిఫర్ చేస్తాను, వాళ్ళు ఏది అడిగితే అది. లేదంటే ఒకవేళ ఇడ్లీ వేస్తే ఇడ్లీ మాత్రం తినిపిస్తా. ఇంకా నైట్ ఆయిల్ ఫుడ్ అది పిల్లలకి పెట్టను, చపాతీ కూడా పెట్టను, కొంచెం వాళ్ళకి వేడి చేస్తుందని. నైట్ దోసపిండికి ఆడేసుకున్న ఓ పక్క అయితే పిండి నలుగుతుంది. ఈ గ్యాప్లో నేను పూజ సామానం కడిగేసుకున్నాను, దేవుడి దగ్గర శుభ్రం కూడా చేసేసుకున్నాను. ప్రతిదీ క్లిప్ చేస్తూ తీయాలంటే నాతో అవ్వలేదు, కొంచెం కొత్తగా అనిపించింది. మనం స్పీడ్గా పని చేసుకున్నప్పుడు చెయ్యాలంటే కష్టం కదా. చాలా పని వీడియో క్లిప్స్ లేకుండానే చాలా పని అయిపోయింది. ఏంటంటే బెడ్ సర్దేశాను, ఈలోపు గ్యాప్లో పిల్లలు మళ్ళీ ఒక ఇల్లు చిందరవందర చేస్తే మళ్ళీ అది సర్దుకుంటూ వచ్చాను. వాషింగ్ మిషన్లో మళ్ళీ లిక్విడ్కి కంఫర్ట్కి పిలిస్తే అది చూసుకుని బట్టలు తీసేసి మళ్ళీ సెకండ్ టర్మ్ కూడా వేసేసాను. ఆ క్లిప్స్ అన్నీ తీయడం చాలా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ చేతులు కాళ్ళు కడుక్కొని శుభ్రంగా నేను శుద్ధవ్వి మళ్ళీ దీపారాధన చేసుకున్నా. నా డ్రెస్ అంతా వెట్ అయిపోయింది, తడిగా అయిపోయింది. ఈ గడపకి అవి రాయటం వల్ల టైం అయితే అప్పటికి 6 అలా అయిపోయింది, 6:20 అలాగే అవ్వింది నేను టైం చూసుకున్నప్పటికీ. నాకు యాక్చువల్గా 6:30కే నా పూజ, పర్లేదు బాగానే అయిపోయింది, నేను అనుకున్నప్పటికీ అయిపోయింది. ఎన్ని పనులు చేసుకున్నా చివరికి పూజ అయితే చేసుకున్నా. లోపల పూజ, మళ్ళీ బయట తులసమ్మ దగ్గర కూడా నేను పూజ చేసుకుంటాను కదా. అయిపోయాక చాలామంది అయితే పూజ సామాను అవి సదిరేసుకున్నా. ప్రసాదం టెంకాయ ఉందనుకున్నా, కొబ్బరికాయ లేదు, లేకపోతే తెప్పించుకునేదాన్ని. ఇంకా చలువడి పానకం పెట్టేశాను. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఏదైనా పరమాన్నం ఏదైనా చేద్దామన్నా డైలీ ఏదో ఒక ప్రసాదం పెడుతూనే ఉంటాను. ఏది లేకపోతే అప్పటికప్పుడు మనకి ఈజీగా ఉండడానికి చలువడి పానకమే కదా, అదొకటి పెట్టాను అమ్మవారికి. నాకు పైన కింద ఇచ్చారు. ఇల్లు చాలా పెద్దది కానీ పూజ మందిరం చాలా చిన్నది, నాకు అదే మైనస్. ఇంకోటి కూడా మైనస్ ఉంది, అది కూడా ఫ్రెండ్ మీకు తెలుస్తుంది ఎదురా. అలాగా మా చిన్నది మమ్మీ పడుకోబెట్టని ఇంకా వాళ్ళకి టైమింగ్ అయిపోయింది. కొంచెం ఆఫ్టర్నూన్ పడుకోలేదు అనుకుంటా క్లాస్లో, లేకపోతే ఆఫ్టర్నూన్ క్లాస్లో పడుకుంటే శివి వెంటనే వచ్చి నన్ను ఇబ్బంది పెట్టదు. ఒకవేళ ఆఫ్టర్నూన్ పడుకోపోతే మాత్రం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళిద్దరిని నెక్స్ట్ ఇంకా హోంవర్క్ ఉంది, అంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇద్దరికీ. కొంచెం వాళ్ళని చదివించాలి కాసేపు. వాళ్ళు ఆల్రెడీ నిద్రకు వచ్చారు, ఆడుకున్నారు, చాలాసేపు ఆడుకున్నారు.
త్వరగానే పడుకుండిపోతారు. పెద్ద అల్లరి పిల్లలు ఏం కాదు, మ్యాక్సిమం నాకు సపోర్ట్ చేస్తారు. తినడం, ఆడుకోవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం. ఇద్దరు ఒక్కొక్కసారి ఇద్దరు కొట్టుకుంటారు, అది కామన్ కదా. మాట్లాడితే గొడవలు అయిపోతాయి ఇద్దరికిని. సో ఇంకా అలా నా పూజ అయితే అయిపోయింది. నేను కాసేపు కూర్చుని చదువుకున్నాను మంత్రాలు అవిను. ముందు ప్రశాంతంగా ఏం చేయాలో అది పూజ చేసేసుకుని కూర్చుని కాసేపు ఎన్నో స్తోత్రాలు చదువుకుంటాను. కాకపోతే ఇంకా నాకు పని పరిగెట్టేస్తుంది ఎదర. మనం పూజ చేస్తూ ఉంటాం కానీ నా పని నాకు గుర్తు వచ్చేస్తూ ఉంటుంది. అదొక టెన్షన్ నాకు. ఇంకా మార్నింగ్ది కర్రీ ఉంది, గుత్తి వంకాయ వండాను. ఆఫ్టర్నూన్ ఆయన లంచ్కి రాలేదు, కొంచెం దూరం వెళ్ళారు, అమలాపురం వెళ్ళారు కాబట్టి ఆయన భోజనానికి రాలేదు, కర్రీ ఉండిపోయింది. ఇంకా వేరే కర్రీ ఏమి వండలేదు. చపాతీలోకి కర్రీ ఉంది కదా, బాగానే ఉంటుంది. నేను చపాతీకి మొత్తం ఒక ఎక్కువ మొత్తంలో పిండి తడిపి పెట్టుకొని ముద్ద వేసుకొని నేను బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎక్కువ. ఎందుకంటే పిల్లల అస్తమానం ఏదోటి రోల్స్ అని, అది స్వీట్ చపాతీ అని ఏదోటి తినడానికి ఇష్టపడతారు. కొంచెం నెయ్యి వేసి కాలుస్తాను, గీ వేసి. కాబట్టి వాళ్ళ కోసం అండ్ ఈయనకు కూడా డైలీ చపాతీయే కదా, అస్తమానం డైలీ ముద్దేయాలని ఏమీ లేదు. అలా తడిపి పెట్టుకోవడం కూడా బాగుంటుంది. పిండి కూడా చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటాయి. బయట ఉన్న 1/2 అవర్ అయినా 2 అవర్స్ అయినా అస్సలు గట్టిగా అవ్వవు. కాబట్టి నేను అలాగే చేసుకొని బాక్స్లో చేసి పెట్టుకుంటాను. ఇంకా పిల్లలకైతే హోంవర్క్ టైం అయిపోయింది. అప్పటికే 7:30 అలా అవుతుంది. 7కి 7:30కి మధ్యలో టైము. ఇంకా వాళ్ళకి నిద్ర వచ్చేసింది అప్పటికే పాపం. మా హిమాకైతే మరీను కొంచెం ఆవిడ అల్లరి పర్లేదు, గాన్వి ఇద్దరు మరీ అంత అల్లరి కాదు కానీ కొంచెం పేచీ పెడుతుంది ప్రతిదానికి. కాసేపు చదివించి వాళ్ళిద్దరిని అయితే పడుకోబెట్టేశాను. మళ్ళీ సివిలే కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా నేను పాలు అవి కాసుకున్న, పాలు అతను వచ్చారు. నెక్స్ట్ ఇంకా చాలాసేపు చదువుకున్నారు. స్పీడ్ మోషన్లో పెట్టిన ఇంక వీడియో ఇంక నేను అలా కంటిన్యూ చేశాను, ఇంకా మీతో మాట్లాడడానికి ఉంటుందని. ఇంకా అప్పటికి ఇంకా వాషింగ్ మిషన్ ఇంకా అలా రన్ అవుతూ ఉన్నది. ఇక్కడ ఎవరు వచ్చి నైబర్స్ అయితే ఏమి ఉండరు, అంటే ఉంటారు కానీ జస్ట్ ఏదో చూసి నవ్వుకొని మాట్లాడుకుని దూరంగా అంతే తప్ప ఇంటికి వచ్చి కూర్చొని మనం జాయల్గా కూర్చుని మనం మాట్లాడుకునేంత కాదు. ఎవరో ఇండివిజువల్ లైఫ్ వాళ్ళది. పెద్ద ఏమీ మనకి అంత కలివిడిగా అయితే ఉండరు. నేను నా పని నేను చేసుకుంటా, నాకు ఇంకో ఇలా ఇంట్లో పని సరిపోతుంది. ఇంకా టైం అయిపోయినప్పటికీ ఇంకా పడుకుంటా. మార్నింగ్ మళ్ళీ 5కి అలా లేస్తాను. లంచ్ బాక్సులు కదా, ముగ్గురికి లంచ్ బాక్స్. యాక్చువల్గా నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. కొంచెం నాది తర్వాత చెప్తాను, నేను ఏం చేస్తాను ఏంటనేది తర్వాత వ్లాగ్లో ఎప్పుడైనా నేను మీకు చెప్తాను వివరంగా. ఇప్పుడు ఇందులో అయితే అవ్వదు. దానికంటూ ఒక కూర్చుని మాట్లాడతా నేనేం చేస్తాను ఏంటి అనేది. నేను వెళ్తాను డ్యూటీకి, కాకపోతే వర్క్కి కొంచెం కొన్ని కారణాల వల్ల వెళ్ళట్లేదు. అప్పటికే ఒక 15 days 20 days దగ్గర నుంచి. అండ్ పిల్లలకి అవి హెల్త్ బాగాలేదు కదా, నాకు ఇంక వెళ్ళడానికి కూడా కుదరలేదు. సో ఇంకా మాకు డిన్నర్కి అయితే ఇంకా చపాతీ చేస్తున్నాను. అంతా షూట్ చేయలేదు, కాసేపు కొంచెం క్లిప్ అయితే తీసాను అంతే. ఇంకా ఇలా వీడియో తీస్తూ చెయ్యాలంటే సగం టైం ఇక్కడే వేస్ట్ అయిపోయింది నాకు. అది కెమెరా సెట్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని మనం పడుతుందా లేదా, ఆన్ చేసానా లేదా, అలా క్లిప్స్ అయితే నేను ఆన్ చేసుకుని అనుకున్నాను. ఇంకా చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. మధ్యలో చాలా చట్నీ కూడా చేశాను, అది కూడా మిస్ అయిపోయింది మార్నింగ్కి టిఫిన్లోకి. అది కూడా క్లిప్ నేను తీసాను అనుకున్నాను కానీ మర్చిపోయాను. కెమెరా హోల్డింగ్ అయ్యి కుదరట్లేదు. ప్రస్తుతానికి నేను వాడేది మొన్న నేను అన్బాక్సింగ్ చేశాను కదా, అదే యూజ్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికి. అది మల్టీపర్పస్ ఇచ్చిన వల్ల అన్నిటికి యూజ్ అవుతుంది, గింబల్ లాగా అన్నిటికి. తీసుకోవాలి, పెద్దది తీసుకుందాం అనుకుంటున్నాను సంగీత నేను. తర్వాత అది కాస్ట్ ఎక్కువే ఉంది, కొంచెం తీసుకునేది ఏదో మంచిది తీసుకుంటే బాగుంటుంది కదా అని. నెక్స్ట్ అయితే అది బుక్ చేయాలి. నెక్స్ట్ ఇంకా షాపింగ్ వ్లాగ్స్ కూడా వస్తాయి. గాన్వికి బర్త్డే కదా, సో
షాపింగ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. లాస్ట్కి ఇంకా ఆయన వచ్చేసారు, మా హస్బెండ్ వచ్చేసాక తినేసాక కాసేపు కూర్చున్నా, టీవీ చూసి లాస్ట్కి ఇంకా ఒక చిన్న మూవీ చూస్తూ తినేసి నైట్ అప్పటికి 9-10 అలా అయింది. మేము తిని అన్నీ అప్పటికే పిల్లలు పడుకుండిపోయారు, ఆయన కూడా పడుకుండిపోయారు. ఇంకా మనం కొరువిదయంలో అలాగే తిరుగుతాం, మన పని మనకు ఉంటాయి కదా. వాళ్ళంటే పడుకుంటారు, మళ్ళీ మనకు లేచి మార్నింగే పని మొత్తం అంతా పని, టిఫిన్లు, క్యారేజ్లు అన్నీ మామూలే. వాళ్ళ స్నానాలు, మన పూజలు, మార్నింగ్ దీపారాధన, మళ్ళీ ఇప్పుడు పూజ చేసుకున్నాం, మళ్ళీ రేపు సాటర్డే కదా, మళ్ళీ రేపు వారం మళ్ళీ పొద్దున్నే పూజ, అన్ని పనులు ఉంటాయి కాబట్టి నేను నైట్ అన్నీ చేసి పెట్టేసుకుంటా. గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసేస్తాను, వెజల్స్ కడిగేస్తాను, అదే గిన్నెలు కడిగేస్తాను. ఒక్కొక్కసారి మాప్ పెడితే నేను నైటే పెట్టేస్తాను, ఎందుకంటే ఇంక నేను ఆల్రెడీ సాటర్డే కదా, ఫ్రైడే కదా, సో మార్నింగ్ నేను మాప్ పెట్టాను కాబట్టి ఇంక రేపు పొద్దున్న పెట్టను. ఇంకా సాటర్డే కదా, ఇంకేం తిన్నాం, నైట్ టిఫినే కాబట్టి తిన్నాము. లేదంటే యాక్చువల్గా ఒకవేళ రేపు పొద్దున్న పూజ ఉందంటే, ఏదన్నా వారం అంటే నేను ముందు రోజు నైటే మాప్ పెట్టేసి పడుకుంటా, అన్నీ కడిగేసి బయట బాల్కనీ అన్నీ బయట బాత్రూమ్స్ అన్నీ వాష్ చేస్తాను. అందుకే నాకు చాలా లేట్ అయిపోద్ది నైట్ పడుకున్నప్పటికీ. మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని నాకు మార్నింగ్ ఏ పని ఉండకూడదు, ఓన్లీ గ్యాస్ కౌంటర్ దగ్గర మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి వంట స్టార్ట్ చేసుకోవడానికే నచ్చుతుంది. మార్నింగ్ తలస్నానం అవి చేసి, ఇప్పుడు తలస్నానం చేశానా, మళ్ళీ మార్నింగ్ సాటర్డే మళ్ళీ తలస్నానం చేయాలి. ఇంకా సండే పెడితే ఆయిల్ పెడతాను, లేకపోతే ఇంక మళ్ళీ అది కూడా లేదు. చాలా మటుకి హెయిర్ లాస్ అయిపోతుంది, ఇంక పెద్ద కేర్ చేయట్లేదు పిల్లల వల్ల. ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది జర్నీలకి. అదిని మొత్తం హెయిర్ అంతా ఊడిపోయింది, మొత్తం పాడైపోయింది, అసలు కేర్ చేయట్లేదు. కాకపోతే అప్పుడే నేను ఈ గ్యాప్లో 2024 స్టార్ట్ అయ్యాక నేను 2 times కట్ చేసాను. మన ఎంత ఉంటుంది, ఒక ఫింగర్, ఒక మన చూపుడు వేలంతా అలా 2 సార్లు, అంతంత లెంగ్త్ 2 సార్లు కట్ చేశాను. ఎందుకంటే నాకు మెడ లాగేస్తుంది కొంచెం హెయిర్ ఉన్న, అందుకే మొన్నే రీసెంట్గా చెప్పాను కదా 2024 స్టార్ట్ అయ్యాక నేను 2 times కట్ చేశాను హెయిర్. దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది. చిక్కు తీసుకోవాలన్నా మనం ఇలా తల స్నానాలు చేసినప్పుడు ఇది నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది పిల్లలతో. అదిని దానికి ఒక 1/2 hour 1 hour దానికి టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మనకి చిక్కులు పడితే బెంగగా ఉంటుంది. ఇదైతే ఈ మూకుడైతే నేను ఎందుకు చూపిస్తున్నానంటే, అది ముందు రోజు నేను కొబ్బరి నౌజ్ చేశాను, దాంట్లోకి ఏదైనా పిల్లలకి ఏదైనా చేద్దాం అన్నట్టుగా, అదే పాల ముంజలు వండుదాం అనుకున్నా కాబట్టి అది చేసి పెట్టుకున్నాను. అది కూడా చేస్తే చూపిస్తాను మీకు ఎలా వండుతాను ఏంటని. నాకు అది మా చిన్నమ్మ ఎలా చెప్పాలని, ఏం చేయాలన్నది చెప్పారు. నాకు తెలియదు యాక్చువల్గా పాల ముంజలు ఎలా వండాలని. మా చిన్నమ్మ వండినప్పుడు నేను చూశాను. ఇంకా మన భూతం, నాకు ఇది పప్పు నానబెట్టినప్పుడల్లా నాకు ఇది భయం వేస్తుంది. దీనికోసమో కొంత ఒక్కొక్కసారి నేను బద్ధకం వచ్చి మానేస్తాను పప్పు నానబెట్టడానికి. నాకు గ్రైండర్ కడగడం అంటే చాలా ఇసుపు. అది అందుకే లాస్ట్ని పెడతాను, దాన్ని చూస్తూ కడగలేను గిన్నెలు. ఓ పక్కకు పెట్టుకొని లాస్ట్లో గిన్నెలన్నీ కడిగేసాక ఇంకెలాగా అప్పుడు అది శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకుంటాను. అన్నిటికన్నా నచ్చని పని ఇది ఒకటే. అన్ని పనుల్లోనే నాకు గిన్నెలు కడగడం ఒకటి నచ్చదు, బట్టలు మడతెట్టడం ఒకటి నచ్చదు. అందరూ అంతేనా? నాకు అలాగా అనిపిస్తుంది. ఎవరికైనా ఉందా? లేకపోతే అంత ఇంట్రెస్ట్గా చేసుకుని నేను ఎంత పనైనా చేస్తా, ఎంత అలా అన్నా చేసుకుంటా, కానీ కొంచెం గిన్నెల దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం బద్ధకం వస్తుంది. ఎంతో మోటివేట్ అవ్వి ఒక స్టామినా తీసుకుని, లోపలికి ఎనర్జీ తీసుకుని అప్పుడు పట్టుకుంటా. మ్యాక్సిమం పెద్ద గిన్నెల పని అంటూ రోజు మొత్తంలో ఏమి ఉండదు. నేను ఏది టచ్ చేస్తే అలాగ, అంటే బౌల్ ముట్టుకుంటే బౌల్ వాష్ చేస్తా, స్పూన్ ముట్టుకుంటే స్పూన్ వాష్ చేస్తా. పెద్ద గిన్నెలు ఏమి ఉండవు, అంత సింకులు అసలు బిగ్ గిన్నెలు పెట్టను. ఎప్పుడప్పుడే కడిగేస్తా. ఇంక నైట్ అయితే సింక్ కూడా ఎప్పుడు డైలీ వాష్ చేసి పెట్టేసుకుంటాను. లేకపోతే నైట్ అస్సలు అలా క్లీన్ చేయకుండా పడుకోను, ఎందుకంటే క్లీన్ చేసాక ఇంకా గ్యాస్ కౌంటర్ కూడా క్లీన్ చేస్తాను. ఇంక నేను మాట్లాడతాను, వినండి. సో గాయ్స్, మొత్తం పని అయితే అవ్వింది. ఆల్ వర్క్ ఆర్ కంప్లీట్. మొత్తం ఫినిష్ చేసాం, తిన్నాం, నేను క్లీన్ చేసుకున్నాను, పిల్లలు కూడా పడుకున్నారు. ఇంకా బట్టలు ఒకటి ఆరేయలేదు, ఎందుకంటే ఇంకా నా దగ్గర చేసే స్ట్రెంగ్త్ లేదు, అయిపోయింది నా ఎనర్జీ. మార్నింగ్ ఇంట్లో స్టాండ్లో వేయాలి, ఎలాగా స్మెల్ వచ్చేస్తే మార్నింగ్ ఎండ వచ్చింది లేనిది చూసి నేను రేపు వేస్తే బయట వేస్తాను, లేకపోతే ఇంకా స్టాండ్లోనే 2 కలిపి వేస్తాను.
మార్నింగ్ మొత్తం అంతా వర్షం, మార్నింగ్ నుంచి చాలా గట్టిగా వర్షం వచ్చింది కాబట్టి నేను బట్టలు ఏమీ వేయలేదు. యాక్చువల్గా నేను 3 డేస్కి ఒకసారి వేస్తాను, అందుకని బట్టలు ఉన్నాయి. 3 డేస్కి ఒకసారి వేయడం వల్ల ఈరోజు వేయాలి, కానీ ఈరోజు వర్షం రావడం వల్ల స్కిప్ అయింది. రేపొద్దున నెక్స్ట్ రౌండ్ కూడా వేసేసి 2 కలిపి ఆరేస్తాను. సో ఎలా ఉంది నా ఈవినింగ్ రొటీన్? రోజు ఇలా అయితే ఉండదు, రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఒక 2 డేస్కి 3 డేస్కి సరిపడా పిండి రుబ్బాను ఇవాళ. దానివల్ల కొంచెం పని ఎక్స్ట్రా అయింది. దానికి తగ్గట్టు ఈరోజు ఈవినింగ్ చేసుకోవడం వల్ల పూజ, ఎందుకంటే మార్నింగ్ నాకు కొంచెం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పని ఉంటే పెట్టుకుని ఇంకా స్కిప్ చేసాను కాబట్టి పూజ చేసుకోలేదు. ఇప్పుడు ఈవినింగ్ చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను ఏంటి చూసారు కదా. అందుకే డైలీ ఇలాగ ఉంటుందని ఏమీ లేదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా డేని బట్టి పనులు, కొత్త పనులు కూడా పెట్టుకుంటా. రోజు ఒకలాగే ఉంటే బోర్ కొడుతుంది. పిల్లలకి ఏదైనా చేయించవచ్చు యాక్టివిటీస్, కానీ నేను ఏదైనా వేరే పనులు పెట్టుకోవచ్చు, ఏదైనా సంథింగ్ ఏదైనా కుక్ చేయొచ్చు, ఎక్స్ట్రా పని ఉండొచ్చు. ఒక్కొక్కసారి నాకు పని అంతా చేసుకొని 11 or 12 అవుతుంది. ఇప్పుడు ఈజీలీ టైం ఎంత అయింది? 9:20. ఇదే ఫస్ట్ టైం ఇంత త్వరగా పని అయిపోవడం. నాకైతే ఈజీగా 11 అయిపోద్ది, చాలా ఈజీగా. ఓకే, ఇంకేంటి నేను ఎలా చేసుకున్నాను ఏంటి, మీకు నచ్చిందా లేనిది నాకు కొంచెం కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ఎలా ఉన్నారు? నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, ఇన్ని రోజులు వీడియో ఎందుకు లేట్ అయిందనేది నేను లాస్ట్లో చెప్తానని. అసలు గాన్వికి బాగాలేదు, గాన్వి తల్లికి బాగాలేదు, హిమ తల్లికి బాగాలేదు, యశ్వి తల్లికి అస్సలు బాగాలేదు, ముగ్గురికి బాగాలేదు. అండ్ మా అత్తయ్య గారు కూడా పడిపోయారు. కుట్ల వేయించడం ఇంట్లో అస్సలు బాగాలేదు. ఒక 20 days అయితే చాలా ఇబ్బంది పడిపోయాం. ఎవ్వరికి హెల్త్ బాగాలేదు. పెద్దవాళ్ళు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, పిల్లలతో సరిపోయింది మాకు. కాబట్టి వీడియోస్ లేట్ అయ్యాయి. ఇక్కడి నుంచి కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే సంగీత కూడా తీస్తాను అన్నది, తను కూడా ట్రై చేస్తుంది వీడియోస్ తీయడానికి. సో మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అందరూ కామెంట్లో హాయ్ చెప్పండి. డే ఏం చేస్తాను అనేది కూడా నేను తీస్తాను. అలాగే ఏమేమి వీడియోస్ తీయాలన్నది నాకేమీ పెద్ద ఐడియా రావట్లేదు. మీకేమైనా నచ్చిన వీడియోలు ఉంటే ఇలా పలానా వీడియో చేయంటే నేను చేస్తాను. నాకు కొంచెం కామెంట్లో సజెస్ట్ చేయండి ఏమైనా వీడియోస్ చేయమని. జస్ట్ ఒక హెల్ప్ లా కాదు, ఒక ఐడియా లాగా. సంగీత నేను చేయడానికి ట్రై చేస్తాం. అండ్ సంగీత వస్తాను అన్నది, ఎప్పుడు వస్తుంది అన్నది నాకు తెలీదు. అండ్ ముందు కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఏమేంటంటే బర్త్డే ఉంది, ఎందుకంటే October 7 చందుది, మా మరిది గారిది. 9 గాన్విది, October 9, 2 days గ్యాప్ ఇద్దరికి. సో నెక్స్ట్ మంత్ బర్త్డేస్ ఉన్నాయి. ఏం చేస్తాం, ఎలా సెలబ్రేట్ చేస్తాం. గాన్వికి సర్ప్రైజ్ అనుకుంటున్నా, అది కూడా చెప్తాను ముందు. అంటే లాస్ట్ ఇయర్ తనకి యూనికార్న్ హౌస్ అడిగింది, యూనికార్న్ హౌస్ ఇచ్చాం సర్ప్రైజ్ కింద. అది తీసేసాను, ఇప్పుడు ఇంట్లో పెట్టలేదు, ఎందుకంటే అది పాడు చేసేస్తున్నారు. టెంట్ హౌస్ అన్నమాట. టెంట్ హౌస్ ఉంటే దాన్ని డిస్మాచ్ చేసి నేను దాచేసాను. కొంచెం తనకు తెలిసాక ఒక వచ్చాక ఇద్దామని. ఇప్పుడే పాడు చేసేసారు దాన్ని, మొత్తం పాడైపోద్దని తీసాను. ఎందుకంటే మా హేమ శివితల్లి అసలు ఉంచొద్దాన్ని, మొత్తం దాని మీద ఎక్కువ కూర్చుంటుంది. దాంట్లో పెట్టుకునే టాయ్స్, కింద మ్యాట్ అన్నీ తీసేసి ఇంకా డిస్పాచబుల్ తీసేసి నేను దాచేసాను. ఇంకా నెక్స్ట్ ఇంక బర్త్డేస్ ఉన్నాయి కదా, అది ఎలా సెలబ్రేట్ చేస్తాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి నచ్చిన వాళ్ళు. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.